ఎట్లా ఉంటుంది సార్? నాకెందుకు నెమ్మది లేదు, నాకు నువ్వు ఉన్నావు. నీకు అర్థమైందా? అప్పుడు నేను ఎట్లా మళ్ళీ ఎట్లా ఉంటుంది సార్? నాకెందుకు నెమ్మది లేదు, నాకు నువ్వు ఉన్నావు. నాకు నువ్వు ఉన్నావు. నేనేం దిగులు పడలేదు, విచారపడలేదు. కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డా అంతే. మనకి ఇంకా అబ్బాయి ఏం లేదు అని చెప్పి ఒక్క దెబ్బకి తుప్పు వదిలినట్టు అయింది నాకు. ఒక్కటే మాట కొట్టి దిమ్మ తిరిగినట్టు. ఏందిరా దడ పడుతున్నా, ఏంది కంగారు పడుతున్నా, ఏంది కలత పడుతున్నా, ఏంది 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 నెమ్మది లేదని అటు ఇటు తెగ తిరుగుతున్నా, ఏంది దుష్టులకు అట్టుండేది, దుష్టులకు అట్టుండేది. నీకు నేను ఉన్నా కదరా, ఆడికి ఏ దిక్కు లేదు కాబట్టి ఆడు టెన్షన్ పడతాడు, కంగారు పడతాడు, ఆడు ప్రశాంతంగా ఉంటాడు, ఇంకొకటి ఉన్నాడు. నువ్వు నా బిడ్డవి, నీవు నా రెక్క కింద విశ్రాంతి పొందురా పిచ్చోడా. సురక్షితమైన నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకురా విర్రోడా. వెర్రిమాలోకం ఏంటో నువ్వు, ఎక్కడున్నారో నువ్వు? నా రెక్క కింద ఉన్నా ఏంది, మరి ఏంది నెమ్మది లేదని తిరుగుతున్నాయింది లేదా నీకు? లేదా పా యెషయా గ్రంథం 57 బా, నెమ్మది లేని వాళ్ళు అక్కడ ఉన్నారులేపా. చదివితే దుష్టులకు నెమ్మది ఉండదు.